నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో పిల్లలు లేక వెలితిగా ఫీల్ అవుతున్న వారు, అలాగే అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుని ఇక పిల్లలు పుట్టరు అని విసిగి వేసారిపోయిన వాళ్ళు సరోగసీకి వెళ్లాలనుకుంటే ఆ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, సరోగేట్ మదర్ని ఎవరిని ఎంచుకోవాలి, అసలు దీని గురించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ జ్యోతి గారు. సరోగసీ గురించి చాలామంది విన్నారు, కానీ పూర్తి సమాచారం మాత్రం వాళ్ళకి తెలియదు. అసలు ఈ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ సరోగసీ గురించి. సో బేసికలీ అండి, నార్మల్గా ఒక లేడీకి తన గర్భాశయంలోనే బేబీ 9 months వరకు పెరగాలి అంటే ఆ బాండింగ్ అన్నది ఆ టైం నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ రైట్ ఆఫ్ ఎవ్రీ లేడీ టు హ్యావ్ తన యూట్రస్లోనే బేబీ పెరగాలి, తన నుంచే డెలివరీ అవ్వాలనేది అది యాక్చువల్లీ సృష్టి అన్నమాట. బట్ కొందరు లేడీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకు అన్ఫార్చునేట్గా ఆ ప్రాబ్లమ్స్ గర్భాశయంలో ఉన్నబట్టి వాళ్ళకు మదర్ అయ్యే కెపాసిటీ ఉండదు అన్నట్టు. సో బేసికలీ నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ ఆల్వేస్ టెల్, ఒక మంచి సీడ్, ఒక మంచి ఇత్తనాలు ఒక మంచి భూమిలో వెళ్తే లైఫ్ వస్తుంది అన్నట్టు. సో సీడ్ ఈజ్ 50% హస్బెండ్స్ ది జీన్స్ అండ్ 50% లేడీస్ ది జీన్స్ అనమాట. అది మంచి ఇదన్నమాట, బీజం అన్నట్టు. సో భూమి అనేది గర్భాశయం 9 months వరకు పెరిగే ప్లేస్ ఉండాలి ఆ గర్భాశయంకి. కొందరు లేడీస్లో ఆ గర్భాశయంలో స్పేస్ ఉండదు. కొందరు పుట్టినప్పుడే పుట్టకలతో యాబ్సెంట్ యూట్రస్ ఉంటుంది. సో చాలామంది సారోగసీ అనేటప్పుడు ఇది ఫిల్మ్ స్టార్ సెలబ్రిటీ చేసుకుంటారు అనేదే యాంగిల్ ఎక్కువగా చూస్తారు. బట్ యాజ్ మేము ఒక 20 years ఈ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటే రియల్ రీజన్స్, రియల్ అవసరం ఉన్న వాళ్ళకి కూడా అవసరం ఉంటుంది ఈ టెక్నాలజీ. సో యాక్చువల్లీ వీఆర్ వెరీ హ్యాపీ నౌ. ఎందుకు అంటే 2021లో బోత్ నేషనల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒక మంచి సారోగసీ యాక్ట్ అని 2021 ఎండింగ్ 2022లో నుంచి రిలీజ్ అయింది అనమాట. సో క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ ఏమి మిత్ లేకుండా క్లారిటీగా ఎవరికి చేయొచ్చు, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అని ఆ రూల్ బుక్స్లో లీగల్గా అనౌన్స్ చేశారనమాట. సో ఈ ఏఆర్టీ లా వచ్చే ముందు చాలా మిస్కాన్సెప్షన్స్ ఉండింది. ఒక ప్రాసెస్ లేకుండే, ఒక పద్ధతి ఎవరికి చేయాలి, ఎందుకు అంటే ఎలా చేయాలి అని నోబడి హ్యాడ్ అ ప్రాపర్ ప్రాసెస్. సైన్స్ ఉంది. ఎండ్ ఆఫ్ ద డే సైన్స్ని కరెక్ట్గా వాడాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ కదా. బట్ ఇప్పుడు బోత్ ఆ సైన్స్కి ఒక రూపం వచ్చినట్టు అయింది. సో రూల్స్లో దే హ్యావ్ మెన్షన్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ 4 కండిషన్లో సారోగసీ చేయొచ్చు. సో కండిషన్స్ ఏంటి అంటే, గర్భాశయమే లేదు అనుకోండి, కొందరు ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 21 year లేడీ గర్ల్ అనమాట. వాళ్ళ ఫాదర్ తీసుకొని వచ్చారు, నెలసరినే లేదు మా డాటర్కి, అసలు గర్భాశయమే లేదు అన్నారు. అసలు పెళ్ళి చేయొచ్చా, పిల్లలు పుట్టరు కదా గర్భాశయం లేదంటే. సో అండ్ హైపోప్లాస్టిక్ యూట్రస్, చిన్నగా ఉంది గర్భాశయం, చాలా ఒక బడ్ లెక్క, నార్మల్ 6 centimeters ఉండాలి. ఓకే, చిన్నగా ఉన్నప్పుడు. సో ఆ కండిషన్లో పెళ్ళి చేసే ముందు కంపల్సరీ మీరు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో చెప్పాలి ఇలా. బట్ తనకి ఎగ్స్ ఉందంటే వాట్ వీ కెన్ డూ, ఎగ్ని తీసి తనది హస్బెండ్ స్పర్మ్ తీసి జాయిన్ చేసి వేరే వాళ్ళ గర్భాశయంలో పెట్టే ఛాన్స్ ఉంది. బికాస్ ఈ అమ్మాయికి ఒక లైఫ్ వచ్చినట్టు. ఇట్స్ నాట్ ఓన్లీ అ బేబీ లైఫ్లో. ఒక ఇండియాలో ఇంకా స్టిల్ మ్యారేజ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అన్నట్టు. సో అలాంటి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు ఈ పద్ధతి. సో గర్భాశయం లేని వాళ్ళకి చేయొచ్చు, గర్భాశయం చాలా చిన్నగా ఉన్న వాళ్ళకి సారోగసీ చేయొచ్చు. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి అంటే, కొందరికి గర్భాశయం ఉంటుంది బట్ ఏదో రీజన్ వల్ల అతుకులు ఉంటాయి, బేబీ కూర్చున్న స్పేస్ ఉండదు. మనం ఏం చెప్తామంటే అడేషన్స్ అంటారు. బేబీ ఒక బలూన్ లెక్క బేబీ సీడ్ పడిన వెంటనే అది పెరుగుతూ ఉండాలి గర్భాశయం. సో ఆ స్పేస్ లేకపోవటానికి అడేషన్స్ అంటారు, ఇంట్రా యూట్రైన్ అడేషన్స్. ఆ కండిషన్లో కూడా సారోగసీ చేయొచ్చు. గవర్నమెంట్ హెస్ గివన్ గ్రీన్ సిగ్నల్ అన్నమాట దానికి. థర్డ్, ఇది గర్భాశయం.
సో కొందరు లేడీస్లో గర్భాశయంలో చాలా గడ్డలు ఉంటాయి, లేదంటే అడినోమయోసిస్ అని ఉంటుంది, నెలసరి వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ అడినోమయోసిస్ సివియర్ ప్రాబ్లం వల్ల బేబీ పెరుగుతూ ఉంటే ఇది ఓపెన్గా పెరగదు. సో ఈ కండిషన్లో కూడా చేయొచ్చు. అండ్ ఫోర్త్, కొందరికి టెస్ట్ ట్యూబ్ బేబీ చేస్తే కూడా మనం ఎంబ్రియోస్ పెడతాం, సో అతకదు. అది ప్రెగ్నెన్సీ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. 3 times IVF ఫెయిల్ అయిన తర్వాత గర్భాశయం వల్ల ఫెయిల్ అయింది. అండ్ కొందరికి ప్రెగ్నెన్సీ వచ్చి కూడా అబార్షన్స్ అవుతూ ఉంటుంది, 3 abortions. సో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాము, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ఇటువంటి కండిషన్స్కే సార్గసీ చేయొచ్చు. దెర్ ఇస్ ఇంకా వేరే ఏమీ రీజన్స్ ఆర్ నాట్ దేర్. అండ్ దీస్ ఆర్ సైంటిఫికలీ కరెక్ట్ రీజన్స్. ఇప్పుడు కొందరు ఒక పేషెంట్ వచ్చారు, ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు, సెకండ్ నాకు టైం లేదు, నాకు ప్రొఫెషన్లో పీక్లో ఉన్నాను, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ అంటే న్యాచురల్గా సారిగసీ అంటే ఇట్ ఈస్ కంప్లీట్ నో. సో రీజన్స్ని కరెక్ట్గా రీజన్స్ వాళ్ళకి చేస్తే డెఫినెట్లీ ఎంతోమంది ఉన్నారు పిల్లలేక బాధపడే ఈ రీజన్స్తో. అసలే యాక్చువల్లీ 2021 ముందు వీ స్టాప్ డూయింగ్ సారిగసీ, ఎందుకంటే నోబడి న్యూ ఇది ఏంటి లాస్ ఎలా ఉంటుంది లీగల్గా, హౌ సేఫ్ ఫర్ అ డాక్టర్. మేము కూడా చాలామంది ప్రాబ్లం ఉంటే కూడా వీ కుడ్ నాట్ డూ ఇట్, బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సారిగసీ ఈ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వెన్ ద డాక్టర్ చూసి ప్రాబ్లం అసలు మదర్ అవటానికి ఛాన్స్ లేదు. అండ్ ఇంకొక కండిషన్, కొందరికి అంతా బాగుంటుంది బట్ బికాజ్ ప్రెగ్నెన్సీలో హార్ట్ ప్రాబ్లం రావచ్చు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ విల్ బికమ్ డేంజర్ టు దేర్ లైఫ్. అటువంటి కండిషన్లో కూడా దే కెన్ గో ఫర్ సారిగసీ అన్నట్టు. ఓకే, సో సరోగసీ అనేది కంప్లీట్లీ లీగల్ అండ్ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినవి సరోగసీకి వెళ్ళాలి అనుకునే మహిళలు ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఇప్పుడు సరోగసీ అంటే సరోగేట్ మదర్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇలాంటి రూల్స్ ఏమైనా వర్తిస్తాయా? వెరీ పర్ఫెక్ట్ క్వశ్చన్ అండి. వెరీ క్లియర్గా A to Z రూల్స్ ఆర్ లేడ్ అవుట్. ఎలా ఉంటుందంటే కపుల్స్ వస్తారు, వచ్చినప్పుడు తనకి యూట్రస్ లేదు అనుకోండి, సో మేము డాక్టర్గా ఫస్ట్ క్లినిక్స్ కూడా లైసెన్స్ తీసుకోవాలి సారిగసీకి సపరేట్గా. ఓకే, ఎక్కడ అన్ని చోట్ల చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారిగేట్ సెంటర్ అని లైసెన్స్ తీసుకోవటం ఇంపార్టెంట్. మన స్టేట్ అథారిటీ అని ఉంటుంది, స్టేట్ అథారిటీలో అప్లై చేయాలి. లైసెన్స్ వచ్చిన ఓన్లీ సెంటర్ సారిగసీ చేయొచ్చు, అది ఫస్ట్. సెకండ్, వచ్చిన పేషెంట్స్ని చూసి అవసరం ఉన్న ఈ 4 కండిషన్స్లో వాళ్ళు ఫిట్ అవుతే ఎస్ వీళ్ళకి సారిగసీ అవసరం అని చెప్పటం జరుగుతుంది. థర్డ్ కూడా సారిగసీ అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక లీగల్ లాయర్స్ ఉంటారు దీనికి సపరేట్గా. సో ఈ కపుల్స్కి చెప్తాము. ఇప్పుడు మేము యాక్చువల్లీ వీఆర్ డాక్టర్స్ అండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పేషెంట్ చూస్తూనే ఉంటాం. సారిగసీ అనే వాళ్ళు చాలా తక్కువ, బట్ మన 98% వేరే రీజన్స్ ప్రాబ్లం. సో ఈ సారిగేట్ కపుల్స్కి బికాజ్ మనం ఎక్స్పర్టైజ్ ఇస్ యాజ్ అ డాక్టర్ హౌ టు బెస్ట్ గివ్ రిజల్ట్ అనేది మాది. బట్ లా ప్రకారం దెర్ ఆర్ లాయర్స్, ఎందుకంటే ఇక్కడ లా కూడా వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ కదా. సో ఈ కపుల్స్కి విల్ గివ్ ద లాయర్స్ ఇది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా స్టేట్ అథారిటీకి సబ్మిట్ చేస్తాం. ఇలా యూట్రస్లో ప్రాబ్లం ఉంది, తన మదర్ అవ్వటానికి ఛాన్స్ లేదు అన్నటప్పుడు స్టేట్ అథారిటీకి వెళ్తుంది డాక్యుమెంట్స్. సో గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, మళ్ళీ అంత ఒక టీమ్ అనమాట, వాళ్ళు కేషీట్ చూసి ఎస్ దే కెన్ గో హెడ్ అని ఒక ఎసెన్షియల్ సర్టిఫికేట్ అని ఉంటుంది, ఒక ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఇస్తారు, ఎస్ వీళ్ళకి ఎసెన్షియల్ అని. తర్వాత ఐడియల్లీ ఈ సారిగేట్ వాళ్ళే అంటే ఇంటెండింగ్ కపుల్ అంటారు, ఈ కపుల్స్ సారిగేట్ని తీసుకొని రావాలి అద్దు గర్భాశయం చేసేవాళ్ళు. సో తనని కూడా డాక్టర్గా తనకి సైకాలజిస్ట్, ఎందుకంటే ఉత్తి 1 month కాదు కదా, 9 months షీ హస్ టు క్యారీ ద బేబీ. సో అన్ని ఫిట్నెస్ యాజ్ అ డాక్టర్ తను మదర్ గర్భాశయం తనకి ఎలా ఉంది అని మేము చూసి ఎస్ తన గర్భాశయం బాగుంది అని చెప్తాం. తర్వాత
సైకలాజికల్ ఫిట్నెస్ కూడా 9 months. సో సైకాలజిస్ట్ మాట్లాడి మన డాక్టర్ సెంటర్లోనే ఉంటారు, అంతా దే హ్యావ్ మెనీ థింగ్స్ టు ఆస్క్. ఆ క్వశ్చన్స్ అన్నీ వెన్ షీ ఆన్సర్స్ ఓకే షీఈస్ ఫిట్నెస్ అని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టేట్ అథారిటీకి వెళ్ళి షీ ఈజ్ ద సారిగేట్ అంటే అన్నీ చూసి వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా షీ షుడ్ బి 23 to 35 years అంతే. సో అంతా అన్నీ చూసి గవర్నమెంట్ విల్ గివ్ ఓకే షీఈ్ ఎలిజిబుల్ అని గవర్నమెంట్ స్టేట్ అథారిటీనే దే విల్ గివ్ ద సర్టిఫికేట్. ఈ 2 certificates వచ్చేస్తే అండి యాజ్ అ డాక్టర్ ఐఎమ్ వెరీ ఫ్రీ. ఈజీ కదా, నాకు మన డాక్టర్గా మనకేం ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నారు, ఇక్కడ కూడా తీసుకున్నారు కాబట్టి ఈ ఇంటెండింగ్ కపుల్ ది సీడ్ అంటే ఎగ్ స్పర్మ్ బేబీ ఫామ్ చేసి ఈ సారిగేట్ మదర్ గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ ద ప్రాసెస్. రైట్ అండి, చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. సరోగేట్ మదర్ని ఎంచుకున్న తర్వాత మీరే చెప్పిన సీడ్ని అక్కడ ఇంప్లాంట్ చేసిన తర్వాత 9 నెలల తర్వాత ఈ బిడ్డ నాది నేను ఇవ్వను అంటే ఏం చేయాలి అనే సందేహాలు కూడా చాలా మందికి వస్తాయి. దీని గురించి కూడా మాట్లాడదాం. జ్యోతి గారు, ఇప్పుడు ఈ ముగ్గురి మధ్యలో ఎవరైతే సరోగసీ వెళ్ళాలి అనుకునే కప్పులు ఉన్నారు, సరోగేట్ మదర్, ఈ ముగ్గురు మధ్యలో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది అన్నారు కదా, అగ్రిమెంట్లో ఏముంటుంది? అలాగే 9 months పాటు ఈ సరోగేట్ మదర్ని ఎవరు టేక్ కేర్ చేయాలి, ఆమెకు కావాల్సిన అవసరాలన్నీ ఎవరు తీర్చాలి? సో ఇప్పుడు బేసికలీ మీరు అడిగిన క్వశ్చన్ వెరీ వ్యాలిడ్ అండి. ఒక వేరే వాళ్ళ గర్భాశయంలో బేబీ పెరుగుతున్నప్పుడు కపుల్స్కి ఎప్పుడు ఏమవుతుంది హ్యాండ్లో 9 months వరకు హౌ ఈజ్ ద జర్నీ అనేటప్పుడు అండి దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఏంటంటే ఎమోషన్స్ హ్యూమన్ బీయింగ్స్ అంటే. సో సారిగేట్కి మనం సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసినప్పుడే దే నో ఇట్ ఈస్ నాట్ దేర్ కిడ్ అని, ఇట్ ఈస్ హెల్ప్ చేస్తున్నారు. పలానా కపుల్స్కి కావట్లేదు, తనకు ఆల్రెడీ ఒక కిడ్ ఉంది, సో షీఈ్ 9 months వరకు షీఈ్ గోయింగ్ టు హెల్ప్ అని ఫస్ట్ నుంచే హర్ మైండ్ సెట్ ఈస్ ఫార్మ్డ్ దేర్ అన్నట్టు. అండ్ జెనెటికలీ తన బేబీ కాదు 100%. ఇప్పుడు కొందరు కపుల్స్ వచ్చి చెప్తారు సారిగేట్ దే ఎగ్ తీసుకొని చేయొచ్చా అంటే అది 0 rules అండి, నో, అది చేయకూడదు. సారిగేట్కి ఓన్లీ తన యూట్రస్ అంటే భూమి వరకే, సీడ్ మట్టికి ఈ కపుల్స్దే. సో జెనెటికలీ పోలికల్ కానీ వాళ్ళ జీన్స్ కానీ అంతా కపుల్స్దే ఉంటుంది. ఉత్తి 9 months వరకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి గర్భాశయం తన సారిగేట్ గర్భాశయంలో పెట్టడం జరుగుతుంది. సో నేను వాళ్ళకి రియల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. పిల్లలు పెద్దగా అయిన తర్వాత స్టడీస్ కోసం వేరే చోట వెళ్తారు కదా 1 year, అలా అనుకోవాలి మీరు, మీదే పిల్లలు, మీ ప్లేస్ లేదు కాబట్టి అక్కడ వెళ్తున్నారు, 9 months తర్వాత మళ్ళీ మీ చేతికి వస్తారు అన్నట్టు. అండ్ సారిగేట్ కూడా క్లియర్గా ఒక అగ్రిమెంట్ కూడా లాయర్స్ చేస్తారు. అది క్లినీషియన్స్గా మనకి మీఆర్ డాక్టర్స్ కదా, లాయర్ ఏంటంటే ట్రైపార్టీ అగ్రిమెంట్ అని ఉంటుంది. సో అన్నీ క్లియర్గా ఈ అంటే 9 months తర్వాత ఈ సారిగేట్ మదర్కి ఎటువంటి అయినా సంబంధం ఉండదు బేబీకి అన్నట్టు. సో ఓన్లీ ఇంటెండింగ్ కపుల్స్కే ఆ బేబీ అన్నట్టు ఆ అగ్రిమెంట్ అన్నీ క్లియర్గా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ మెంటల్ స్టేటస్. మనం అది దట్ సెకండ్ ఫిజికల్ స్టేటస్ ఎలా ఉంటుంది అంటే అండి, సారిగేట్ కూడా ఒక హ్యూమన్ కదా, ఆల్రెడీ తన కిడ్ ఉంటే కూడా ఇట్స్ అ న్యూ ఛాలెంజ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో మేము కపుల్స్ కూడా చెప్తాం, సారిగేట్ కూడా చెప్తాము, ఇప్పుడు ప్రెగ్నెన్సీకి మీరు రెడీ ఉన్నారు, తను హెల్ప్ చేయటానికి ముందుకు వచ్చింది, సో బేబీని తీసి మీ గర్భాశయంలో పెట్టడం జరుగుతుంది. నార్మల్గా ఏ లేడీస్ కూడా ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అనేది అవ్వచ్చు, సారిగేట్ కూడా కావచ్చు. అది ఏమీ ఒక మాయమంత్రం లేదు దాన్ని ప్రివెంట్ చేయటానికి. బట్ డెఫినెట్లీ మానిటరింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సారిగేట్లో, విచ్ ఎవర్ ఈజ్ కంట్రోలబుల్. అంటే ఒక డాక్టర్ చేతిలో ఎంతవరకు బెస్ట్ చేయటానికి వీ కెన్ డూ, బట్ కొన్ని మన కంట్రోల్లో కూడా ఉండదు. సో మెనీ థింగ్స్. ఇప్పుడు ప్రెగ్నెంట్ మంచిగా ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, మంచిగా ఉన్న వాళ్ళకు కూడా షుగర్ రావచ్చు ప్రెగ్నెన్సీలో. సేమ్ ఈ సారిగేట్ కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, తక్కువ ఛాన్స్, బికాజ్ హెల్త్ అన్ని ఫస్ట్ మనం చూసే ముందుకు వెళ్తాం కాబట్టి. బట్ వీ షుడ్ నాట్ అండర్స్టాండ్ దట్ ఏమీ ప్రాబ్లం కాదు అని. సో 9 months వరకు ఎనీ నార్మల్గా ప్రెగ్నెంట్ అయ్యే లేడీకి ఉన్న ఛాలెంజ్ తనకు కూడా ఉంటుంది. సో మానిటరింగ్ అనేది కొంచెం క్లోజ్గా చూస్తూ ఉంటాము. ఎందుకంటే స్టార్ట్ చేసే ముందే సారిగేట్కి అన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కానీ, షుగర్స్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్, ఇవన్నీ టెస్ట్ చూసి సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది షీఈస్ ఫిజికలీ ఫిట్ అనేది.
దాని తర్వాత చిన్న చిన్న అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్కి డెఫినెట్లీ సొల్యూషన్స్ ఉంటుందన్నమాట. బట్ మానిటర్ చేస్తా కేర్ఫుల్గా ఆ జర్నీని తీసుకొని వెళ్ళాలి అన్నట్టు. ఒకవేళ ఊహించిన పరిణామాలు ఏదైనా జరిగి అది ఫెయిల్ అయితే అప్పుడు సో ఐవీఎఫ్ సక్సెస్ అనేది 65% అండి. చాలామంది ఎక్కువ చెప్పొచ్చు, తక్కువ చెప్పొచ్చు. బట్ ఐడియలీ 100 మందికి చేస్తే ఫస్ట్ సైకిల్లో 65-66 పేషెంట్స్కే ప్రెగ్నెన్సీ వస్తుంది. 35%కి రాదు. దట్ ఈస్ ద జనరల్ ఇంటర్నేషనల్ లెవెల్ బెస్ట్ సెంటర్ ఇన్ ద వరల్డ్లో కూడా అంతే. సో తనకు కూడా నెగిటివ్ రావచ్చు. బట్ అగైన్ నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఆల్రెడీ తనకి రూల్స్లో అంతా స్పెసిఫై ఉంటుంది, లైక్ నెక్స్ట్ సైకిల్కి ఎలా వెళ్ళాలనేది. సో లాని కన్సిడర్ చేసి స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో చేస్తే అండి ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్. ముందే మనకు ఎక్కువ టెన్షన్ ఉండేది, బికాజ్ ఏది కరెక్ట్ ఏది తప్పనే తెలియదు అప్పుడు. ఇప్పుడు అట్లీస్ట్ కరెక్ట్ ఏది తప్పేది క్లియర్గా తెలిసినప్పుడు మనం కరెక్ట్ పద్ధతిలో చేస్తే ఎవరికి ఏమి ప్రాబ్లమ్స్ రాదు. సో మీరు ఇందాక చెప్పినట్లుగా ఎగ్ ఆర్ స్పర్మ్ ఆ కపుల్ది అయ్యి ఉంటుంది అని అన్నారు. ఒకవేళ క్వాలిటీ ఎగ్ లేకపోయినా, క్వాలిటీ స్పర్మ్ లేకపోయినా ఎలా ముందుకు వెళ్తారు సరోగసీకి? వెరీ గుడ్ డౌట్ అండి. సో ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే అండి, నార్మల్గా ఫస్ట్ లాలో వచ్చినప్పుడు బోత్ కపుల్స్ది జీన్స్ ఉండాల్సిందే అని వచ్చింది లాలో, హస్బెండ్దే స్పర్మ్ అండ్ లేడీస్దే ఎగ్ అని. బట్ తర్వాత ఒక 4 to 6 months తర్వాత అమెండ్ చేశారు లాలో. వీ గాట్ న్యూ నోటిఫికేషన్, 1 genetic మెటీరియల్ ఇస్ కంపల్సరీ అని. సే సపోజ్ ఒక లేడీ ఉన్నారనుకోండి, చాలాసారి యూట్రస్ బాగాలేనప్పుడు ఒక్కొక్కసారి ఎగ్ కూడా పని చెయ్యదు, ఎందుకంటే భూమి లేనప్పుడు ఇత్తనాలు ఎండుతూ ఉంటుంది కదా. సో లేట్ చేస్తే అండి ఈ ఎగ్స్ కూడా క్వాలిటీ తక్కువ అవ్వే ఛాన్స్ ఉంటాయి. సో అప్పుడు ఇలాంటి లేడీస్కి ఫస్ట్ సారిగేసి వచ్చినప్పుడు చాలామంది లేడీస్ వచ్చి, అరే న్యాయము మాకు ఎలా జరుగుతుంది, నాకు ఎగ్ కూడా లేదు యూట్రస్ కూడా లేదు, నాకు పిల్లలు కావాలి కదా అనేటప్పుడు చాలా గైనక్స్ అందరూ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి అంతా ఇచ్చారండి 1 genetic మెటీరియల్, ఈదర్ హస్బెండ్ స్పర్మ్ ఆర్ లేడీస్ ఎగ్, 1 genetic మెటీరియల్ కంపల్సరీ అనమాట సారిగసీలో. సే సపోజ్ వైఫ్కి ఎగ్స్ అసలే లేదనుకోండి, డోనార్ ఎగ్స్ తీసుకోవచ్చు, బట్ సారిగేట్ది ఎగ్ తీసుకోకూడదు. ఇంకొక వేరే అమ్మాయిది ఎగ్ అది ART బ్యాంక్స్ అని ఉంటుందండి. సో అక్కడి నుంచి ఎగ్స్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్ వేసి బేబీ ఫామ్ చేసి సారిగేట్ పెట్టడం, దట్ ఈస్ నార్మల్ అండి, ఇట్ ఈస్ లీగల్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ అనమాట. బట్ ఎగ్స్ మంచిగా ఉండి స్పర్మ్స్ అంతా బాగుంటే ఫస్ట్ ఆల్వేస్ ప్రిఫరెన్స్ ఇస్ దేర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్ అనమాట. ఇప్పుడు సరోగేట్ మదర్ ఈ కపుల్ పర్యవేక్షణలో ఉంటారా లేక డాక్టర్ పర్యవేక్షణలో ఉంటారా? వాళ్ళకి 9 నెలల జర్నీలో కావాల్సిన అవసరాలన్నీ కూడా ఎవరు తీరుస్తారు? కంప్లీట్ అగ్రిమెంట్లో ఏముంటుంది? ఐడియలీ అండ్ ఆల్సో కరెక్ట్ వే ఇస్ డాక్టర్గా క్లినిషియన్స్ షుడ్ ఓన్లీ ట్రీట్ ద పేషెంట్. అంటే మేము పేషెంట్కి ఎక్కడ ప్రాబ్లం ఉంటే అప్పుడు ట్రీట్మెంటే చేయాలి. బట్ టోటల్ పేషెంట్ని చూసుకోవటం అంతా కమిషన్ కపుల్లే చూసుకుంటారు. అంటే వాళ్ళు మాట్లాడుకొని వేరెవర్ షీజ్ అంటే స్కాన్కి వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, ఓపెన్గా ఇటు ఉంటుంది, వాళ్ళకి తెలుసు తను సారిగేట్ అని. సో వాళ్ళు తీసుకొని వస్తారు, వచ్చినప్పుడు స్కాన్ చేసి ఆ రిపోర్ట్ చూడటము, ట్రీట్మెంట్లో చేంజెస్ చేసుకోవటం, బెస్ట్ ఏంటి వాళ్ళకి అన్నీ చెప్పటం. మెడికల్ పరంగా డాక్టర్ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ దెమ్. ఆఫ్టర్ అంటే డెలివరీ తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, మరి సరోగేట్ మదర్ కూడా దానికి అతీతమేమీ కాదు. అలాంటి సమయంలో నార్మల్గా అండి ఒక సారిగేట్ మదర్ బియాండ్గా షీఈస్ గోయింగ్ టు హెల్ప్ సంబడి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అలా చేస్తున్నప్పుడు తన హెల్త్ ఈజ్ మోర్ ప్రెషియస్. సో ఇప్పుడు మీరు చూస్తుంటే ప్రెగ్నెన్సీ అనేది ఇట్ ఈస్ చాలా తక్కువ హెల్త్ మదర్కి ప్రాబ్లం అవ్వదు. సి హౌ ఆ డాక్టర్ ట్రీట్స్ అంటే అండి, యాజ్ అ గైనకాలజిస్ట్ మా రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ మదర్ దెన్ బేబీ. వీ ఆల్వేస్ కీప్ మదర్స్ హెల్త్ ఫస్ట్. ఎటువంటి అయినా కండిషన్లో మదర్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు బేబీని ఇట్ ఈస్ వీ విడ్ నాట్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అవుతుంది. సో మదర్కి ఏదైనా హెల్త్ డిటరేట్ అవుతే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వీ డూ, బికాస్ మదర్స్ లైఫ్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్. సో సేమ్ థింగ్ సారిగేట్లో ఇంకా వీ గివ్ మోర్
వాల్యూ టు హర్ బికాస్ షీఈ్ హెల్పింగ్ సంబడి. సో అన్నీ చూసుకొని ఎవ్రీ స్టెప్ ఈస్ టేకన్ అండి. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే అది చాలా తక్కువ అలా మనం చూసి ఇప్పుడు వరకు మదర్ గోయింగ్ ఫర్ అ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ లెస్ అండి. ఎందుకంటే ముందు లెక్క కాదు ఇప్పుడు అవేర్నెస్, సోషల్ మీడియా, డూస్ అండ్ డోంట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ ఎవ్రీబడి నోస్. సో విజిట్స్, యాంటీనేటల్ ఎంత సిస్టమాటిక్గా ఉంటుంది కాబట్టి వెరీ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అన్నమాట. ఓకే, సరోగసీ పక్కన పెడితే ఇక్కడ వరకు వెళ్ళే ముందు ఐయువి ట్రై చేస్తారు, ఐవీఎఫ్ ట్రై చేస్తారు, ఇంకా రకరకాల పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు కదా. ఇవి ఫెయిల్ అవ్వడానికి ప్రధానంగా కారణాలు ఏంటి? ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు మేము 2 సార్లు ఐవీఎఫ్కి వెళ్ళాము, 3 సార్లు వెళ్ళాము అని చెప్పి. అసలు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటంటారు? మీకు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఐవీఎఫ్ అనేటప్పుడు 100% సక్సెస్ అనే అనుకుంటారు. జస్ట్ నేను వచ్చే ముందు కూడా ఒక కపుల్ 14 years మ్యారేజ్ అయ్యి మేము ఇప్పుడు ఐవీఎఫ్ చేసుకుంటున్నాము, మాకు 100% బేబీ కావాలి అనేటప్పుడు ఐ విల్ టెల్ దెమ్ క్లియర్లీ. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా హానెస్ట్గా చెప్పటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఐవీఎఫ్ ఎప్పుడు వచ్చింది? 1978లో ఫస్ట్ ఐవీఎఫ్ లూయి బ్రాన్ అని. తను పుట్టే ముందండి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 0.3%. ఓకే, తను పుట్టే ముందు డాక్టర్స్ హ్యాడ్ ఫెయిల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 300 attempts. 300 సరి చేసి తర్వాత పాప పుట్టింది. సో 0.3% వాజ్ సక్సెస్. ఇప్పుడు 68% సక్సెస్, 65 అనుకోండి జనరల్గా. అంటే 100 మందిలో 65 మంది ఫస్ట్ సైకిల్లోనే ప్రెగ్నెంట్ అయ్యి వెళ్తారు. సో ఇంకా 35 మంది ప్రెగ్నెంట్ కారు. ఇది చాలామంది నెగటివ్ ఎందుకు వస్తుంది అన్నట్టు ఐ విల్ గివ్ దెమ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. వీఆర్ డాక్టర్స్, వీఆర్ జస్ట్ లైక్ అ ప్రొఫెషనల్ ఫార్మర్స్. వీల్ టేక్ ద సీడ్, వీల్ టేక్ అండ్ పుట్ ఇట్ టు ద సాయిల్. సో మన కళ్ళలో స్కాన్లో అంతా కనిపించేది ఆ ఎంబ్రియోస్ ఎలా ఉందో, ఒక బేబీ ఫార్మేషన్ అంతా, అండ్ సాయిల్ ఎలా ఉంది, 3 line ఉందా, 3 line అంటారు, సాఫ్ట్గా ఉందా, అండ్ 8 mm 7 mm ఉందా, అది ఉంటే మాకు గ్రీన్ సిగ్నల్ అనమాట. అండ్ ఎంబ్రియోస్ గ్రేడింగ్ ఉంటుంది, ABCD అంతా బాగుంటే వీ విల్ టేక్ అండ్ పుట్ ఇట్ టు ద యూట్రస్. ఇప్పుడు 200 members ఉంటే 100 membersకి ఈ సీడ్ అండ్ సాయిల్ బాగుంటుంది, 100కి బాగుండదు. సో వీల్ టెల్ ఈ మంత్ చేయం ఐవీఎఫ్, నెక్స్ట్ మంత్ చేస్తామని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఈ 100 members సీడ్ అండ్ సాయిల్ బాగున్నప్పుడు థియేటర్కి తీసుకొని వెళ్తాం అనుకోండి, మనకు కనిపించే సీడ్ బాగుంది, సాయిల్ బాగుంది, కరెక్ట్ టైంలో పెట్టడం జరుగుతుంది. బట్ 15 రోజుల తర్వాత 65 మందికి పాజిటివ్ వస్తుంది, 35 మందికి రాదు. అది డాక్టర్ కూడా తెలియదు ఎందుకు అని. ముందే తెలిస్తే మేము ఎందుకు థియేటర్కి తీసుకొని వెళ్తాం, మేము ఎందుకు పెడతాం. సో ఐ ఆల్వేస్ టెల్, ఇక్కడ ఒక పెట్టిన తర్వాత సీడ్ని సాయిల్కి ఒక హ్యాండ్ లెక్క వస్తుంది, సాయిల్ నుంచి హ్యాండ్ లెక్క ఒక సీడ్ నుంచి ఇట్ హ్యాస్ టు అటాచ్. ఇంప్లాంటేషన్ అని అంటారు. ఈ ఇంప్లాంటేషన్ అనేది డాక్టర్స్ కంట్రోల్లో లేదు. ఇదేదన్నా ఈ మంత్ర తెలిస్తే అండి 100% సక్సెస్ అనొచ్చు. లైఫ్ 100% మన కంట్రోల్లో ఉంటే గాడ్ కాదు, హ్యూమన్స్ విల్ బికమ్ వెరీ బ్యాడ్ అది. సో గాడ్, నేచర్ వోంట్ గివ్ దట్ కంట్రోల్ ఇన్ ఎనీ డాక్టర్స్ హ్యాండ్. సో లైఫ్ మొత్తం మన కంట్రోల్లో, గోయింగ్ లైఫ్ అండ్ కమింగ్ లైఫ్ బోత్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. బట్ ఈ సైంటిఫిక్గా 65% ఆర్ గోయింగ్ విత్ బేబీ, ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో ఇట్స్ అ జర్నీ. అప్పుడు ఆల్మోస్ట్ 48 years బ్యాక్ ఇట్ వాస్ 0.3, నౌ ఇట్ ఈస్ 65. వి నెవర్ నో, వి మే గో హెడ్ అన్నట్టు. రైట్ అండి, థ్యాంక్ యూ జ్యోతి గారు. సరోగసీ గురించి చాలా మందికి ఉన్న సందేహాలు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ అయి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.